ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. వైసీపీ నేత జుబేర్ ఎన్డీఏ కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో లేనిపోని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. అయితే ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్చకపోయారని జిల్లా మాజీ వైసీపీ జనరల్ సెక్రటరీ జుబేర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలు ఆయన వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6 తో పాటు పలు హామీలు ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చే సంవత్సరం పైబడినప్పటికీ సక్రమంగా ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదన్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. అందులో ఒకటిచ్చారు, అది కూడా కొంతమందికి మాత్రమే. రాని వారు చాలా మంది ఉన్నారు. పెన్షన్ పెంపు అన్నారు, అందులో నిబంధనలు పెట్టడంతో చాలా మందికి కోత విధించారు. కొత్త పెన్షన్ మహిళలకు నెలకు 1500, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు సౌకర్యం ఊసేలేదన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు బావమర్ది నందమూరి బాలకృష్ణ హిందూపురానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో అనేక సమస్యలు నెలకొన్నాయి. వాటిని ఆయన దృష్టికి తీసుకెళ్దామంటే ఆయన అందుబాటులో ఉండరు. అప్పుడప్పుడు వస్తుంటారు, పోతుంటారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం మరియు సమస్యల పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా మేము మద్దతుగా తెలపడానికి సిద్ధంగా ఉన్నామంటూ తెలిపారు. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇంతకుముందు టీడీపీ అంటే ఎన్డీఏ అలయన్స్ పార్టీ గవర్నమెంట్ ఒక సంవత్సరం ముగించుకున్న తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రజా సమస్యల మీద ప్రెస్ మీట్ పెట్టినాం. పెట్టిన ప్రెస్ మీట్లో కూడా మేము మా నియోజకవర్గ హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి ఒక అపాయింట్మెంట్ కోరినాం. ఊరి ప్రజా సమస్యల గురించి పార్టీలకు పక్కన పెట్టేసి మేము మీ దగ్గరకు వచ్చి చర్చించి మన కాన్స్టిట్యున్సీ మనం డెవలప్ చేసుకోవడానికి ఒక సూచనలు, కొన్ని సలహాలు ఇద్దామనేసి ఒక అడిగినాం. ఇంతవరకు రిప్లై రాలే. నిన్న మొన్న ఆయన వచ్చేళ్ళారు, అయినప్పుడు కూడా ఏమీ స్పందన లేదు. అందుకోసమని ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి ఊర్లో ఉన్నటువంటి సమస్యలు ప్రెస్ మీట్ ద్వారా అయినా ఆయన వరకు చేరేలా చేద్దామని ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఇంకా మన హిందూపూర్ సమస్యల గురించి చెప్పుకుంటూ పోతే వాళ్ళు పెట్టిన సూపర్ 6 పథకాల్లోనే తీసుకొని మన హిందూపూర్ సమస్యలు కూడా చెప్పుకోవచ్చు. ముందుగా సూపర్ 6లో పెన్షన్ పథకం వాళ్ళు డబ్బులు పెంచినారు, ఇస్తున్నారు. కొన్ని దాంట్లో నియమ నిబంధనలు పెట్టినారు. వాళ్ళు అందులో ఇప్పుడు ఏదో సంపాదనకు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ ముస్లామయ్య వాళ్ళ కొడుకు, మనవడు, ఇంకో ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు దాంట్లో ఏదైనా ఒక చిన్న కారు పెట్టుకుంటాడు, ట్యాక్సీ లాగా నడుపుకోవడానికి ఏదైనా పెట్టుకుంటాడు. అది ఉంటే మీకు రాదని చెప్పి తీసేస్తున్నారు. అట్లాంటివి ఇంకా కొన్ని ఇన్ని స్క్వేర్ ఫీట్లు అని తీసేస్తున్నారు. ముఖ్యంగా అది పెన్షన్లు అలా ఎవరికి దక్కడం లేదు. అదొక కారణం అయితే మళ్ళీ తర్వాత మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకం అమ్మఒడి అని పెడితే ఇప్పుడు కూడా ప్రజల్లో అది అమ్మఒడి అని అంటున్నారు, కానీ తల్లి వందనం అయితే అనడం లేదు. అది కూడా చిన్న పిల్లలకి లేదు, మళ్ళీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు లేదు. తర్వాత ఈ స్కూల్ ఏజ్ పిల్లలకి 1 to 10th వరకు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. సరే, ఎంతమంది ఉంటే అంతమందికి రాలేదు. కాన్స్టిట్యున్సీలో చాలా మందికి ఇంకా రాకుండా పోస్ట్ ఆఫీస్ అంట, మళ్ళీ ఆధార్ లింక్ అంట, అక్కడంటే ఈ ఆఫీస్ అంట, ఆ ఆఫీస్ అంట తిరుగుతూనే ఉన్నారు. ఇది కూడా ఇంకా ఎవరికి సరిగ్గా చేరలేదు. ఆ ఇంటర్ విద్యార్థులు కూడా పెండింగ్ ఉంది, వస్తుంది, ఇస్తాము అని చెప్పి అంటున్నారంట. అదొక సమస్య. తర్వాత ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు కథ పక్కన పెడితే మన హిందూపురం మీదుగా వెళ్ళే బస్సులు ఇక్కడ ఆదోని నుంచి అయితేనేమి, కర్నూలు నుంచి అయితేనేమి, హైదరాబాద్ నుంచి అయితేనేమి, అనంతపూర్ నుంచి అయితేనేమి, కొన్ని బస్సులు మన హిందూపురం మీద వచ్చి తర్వాత ఇటువైపు వెళ్ళే కర్ణాటక రాష్ట్రం వైపు వెళ్ళే బస్సులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడాను డైరెక్ట్ హైవే మీద వెళ్ళిపోతున్నాయి. కొడికొండ చెక్ పోస్టు, బాగేపల్లి ఇలా వెళ్ళిపోతున్నాయి. దాని ద్వారా మనకు సౌకర్యాలు తక్కువైపోతాయి. ఎప్పుడు 2 గంటలైనా 3 గంటలైనా తెల్లవారుజామైనా కూడా కిటికీలాడే బస్టాండు 12, 1 గంటకంతా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు, నిలిచిపోయింది. కాబట్టి అదొక సమస్య. ఆ బస్సులు రావడానికి వెళ్ళడానికి ఈ హిందూపురం మీద వెళ్ళేటట్టుగా చేస్తే మన ఊరు ట్రాన్స్పోర్టేషన్ పరంగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత రైతులకు ఒక పథకం పెట్టినారు. వాళ్ళని దాంట్లో ఆదుకోవడం మానేసి ఇక్కడ మన హిందూపురం సమస్య మీద వస్తే మన హిందూపురం వచ్చేసి పట్టుగూళ్ళు మార్కెట్కు ఫేమస్.
ఏషియాలోనే నంబర్ 1 మార్కెట్ మన హిందూపూర్ మార్కెట్ చాలా దారుణంగా పడిపోయింది. అయితే వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావడం లేదు. ఆ ఇన్సెంటివ్స్ రావడం లేదు, మార్కెట్ కూడా ఒక శిథిలావస్థ వచ్చేసింది. అయినప్పుడు దాంట్లోనే నడుపుతాను. ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇన్సెంటివ్స్ ఇచ్చినాము. తర్వాత ఒక ప్రతిపాదన కూడా పెట్టినాం మార్కెట్కి. కాకపోతే కొన్ని సమయ సూచనలతో అది అప్రూవల్ వచ్చేటప్పటికి లేట్ అయింది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సెంటివ్స్ సంబంధించి 4 కోట్ల చిల్లర, అంటే అక్కడ రీలర్స్ తర్వాత కొంతమంది రైతులు నాకు చెప్పుకోవాలంటే రఫ్గా చెప్పినారు, 4 కోట్లు వచ్చి తర్వాత వెనక్కి వెళ్ళిపోయినాయి. మళ్ళీ మార్కెట్ నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. కొత్త మార్కెట్ అంటే పునాదులతో సహా నిర్మించాలి. దాని విషయంలో కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన అయితే లేదు. ఆయన ముందు ఏడీ గారు ఉండేవారంట, ఆయన కూడా రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయినారంట. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా అనే దీంట్లో సమస్యలో ఉన్నారు. అది ఆ మార్కెట్ ఒక పక్కన పెడితే, తర్వాత మన చింతపండు మార్కెట్, ఈ పట్టుకోడు మార్కెట్ కూడా మన చుట్టుపక్కల మన ఇన్సెంటివ్స్ కానీ మార్కెట్ రేట్లు లేవని బయటకు వెళ్ళిపోతున్నారు మొత్తం అంతా. మన మార్కెట్ పడిపోయింది. ఆ మార్కెట్ను కొంచెం అభివృద్ధి పరచాలా. తర్వాత చింతపండు మార్కెట్, ఈ ప్రతి సంవత్సరము కిటకిటలాడే మార్కెట్ ఈ సంవత్సరం లేదు. రైతులకు కావాల్సిన సదుపాయాలు రేట్లు లేవు. దాని విషయంలో కూడా కొద్దిగా పట్టించుకోవాలి. తర్వాత బయట నుంచి ఏదేదో బాధపడి వచ్చి వాళ్ళు ఉచిత కరెంట్ అన్నీ పోయినా అప్పులు చేసైనా తీసుకొని వచ్చి మన హిందూపురం మార్కెట్కి తీసుకొని వస్తారు. హిందూపురం మార్కెట్ ఆ టైంలో మీరు ఏ ఇంజనీర్లతో ఏ దీంతో చేసినారో తెలియదు, కానీ దానంత మార్కెట్ మాదిరే కనిపించదు. అది రైతులకు దిక్కు తోయకుండా వాళ్ళు లాస్ట్కి ఆటోల్లో దాంట్లో ఇంట్లో తెచ్చుకొని అమ్ముకుంటున్నారు. దీనివల్ల చాలా మందికి అది వ్యాపారులకు కానీ తర్వాత రైతులకు కానీ చాలా కొద్దిగా సమస్యలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అదొక విషయం. తర్వాత కరెంటు ఛార్జీలు ఏమన్నా అంటే వైసీపీ గవర్నమెంట్లో ఛార్జీలు పెంచినారు, మేము దానికంటే ఇంకా పెరిగినాయి. సాధారణ ఒక ఇంట్లో ఒక ట్యూబ్లైట్, ఒక ఫ్యాను, ఒక టీవీ, తర్వాత ఒక మిక్సీ మామూలుగా అన్నీ ఉంటాయి. ఒక 200-250 వచ్చే కరెంట్ బిల్లులు ఇప్పుడు 500-600 పెరిగిపోయినాయి. మా గవర్నమెంట్లో కూడా పెంచిండొచ్చు, ఒక 50 రూపాయలు 60 రూపాయల వరకు, అంటే అప్పుడున్న రేట్లు కొద్దీ పెరిగినాయి. మీరు దాన్ని డబల్ చేస్తున్నారు, అది పట్టించుకోండి. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నారు, అవి ఇంతవరకు ఏం లేదు. డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమీ లేదు. తర్వాత ఇంక మహిళలకు అదేదో మహిళా శక్తి ఇంకోటి ఏదో పెట్టి నెల ఏదో ఇస్తారు, అది ఇంతవరకు లేదు. ఆ ఉచిత సిలిండర్లు ఒకరికి వస్తే ఒకరికి లేదు. ఈసారి అంటే ఇప్పటికీ ఈ సంవత్సరానికి 6 సిలిండర్లు వేసి ఇది 3 సిలిండర్లు వేసింది. ఒక సిలిండర్ ఇచ్చి తర్వాత 2-3 సిలిండర్లు ఎక్కడిపోయినా తెలియదు. ఈసారి ఇప్పుడు సంవత్సరం మొదలైపోయింది, ఇంకా మళ్ళీ బడ్జెట్ కూడా రెడీ చేస్తున్నారు, ఇంతవరకు లేదు. హిందూపురంలో మనకు మీరు పెట్టిన ఈ సూపర్ 6 పథకాల్లోనే ఇన్ని ఉన్నాయి సమస్యలు. ఆ సమస్యలు కొన్ని తీసుకొని హిందూపురం అభివృద్ధి చేయండి అని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తాను. మాకైతే ఎట్లా అవకాశం ఇవ్వలేదు, ఒక రిఫరెండం ఇస్తాము అని అంటే అవకాశం ఇవ్వలేదు. ఈ ప్రెస్ మీట్ ద్వారానైనా మీరు అది తెలుసుకొని ఆ రైల్వే రోడ్డు పద్దలు కొట్టేసి అయిపోయింది, దాన్ని ఏదో నిర్మాణం చేసి రోడ్డు వేసి ఏదో సుందరీకరణ చేస్తే అభివృద్ధి చేస్తే మేము దానికి సహకరిస్తాం. మిమ్మల్ని ఎక్కడ కూడా మీ మీద ఎక్కడ అభివృద్ధి చెల్లే అవకాశాలు అయితే ఉండవు. మీరు ఎప్పుడైతే అభివృద్ధికి నోచుకోకుండా మీ పనిలో మీరు మీ షూటింగ్లో మీరు ఉంటే ఇక్కడ మేము ప్రజల ద్వారా మా పార్టీ ద్వారా మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. కాబట్టి ఈ మెయిన్ కొంత ఇవన్నీ ఉన్నాయి. మొన్న కొన్ని నేను పెట్టి ప్రెస్ మీట్లో అడిగిన దాంట్లో కొన్ని చిన్న రోడ్లు వేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు తప్పిందంటున్నారు కదా, మీ పార్టీ తరఫున ఎలాంటి పోరాటాలు చేయాలనుకున్నారు? అంటే ఇప్పుడు అదే సంవత్సరం పాటు అయిపోయింది. ఆయన మాకు అవకాశం అడిగాను, ప్రెస్ మీట్ ద్వారానే అడిగాను. వేరే మా పార్టీతో మాకు సంబంధం, మా వాళ్ళతో వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవాలనే దీంతో నేను మీకు అడిగాను. నాకు మీరు అవకాశం ఇవ్వలేదు, మరి మీ దృష్టికి వచ్చానో లేదో తెలియదు. హిందూపురం మీద
ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి మీరు సీఎం గారు బామర్ది సెకండ్ సీఎం పొజిషన్లో ఉన్నారని చెప్పేసి ఆయనకి ఏదో అడుక్కున్నాము. ఆయన ఇప్పటికి కూడా పట్టించుకోకపోతే మేము ఇంకా మా రాజ్యాంగం పద్ధతిలో ఎలా మా నినాదాన్ని చూపించాలో అలా చూపించాల్సి వస్తుంది. ఎమ్మెల్యే అపాయింట్మెంట్ కోసం ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నారు? ప్రెస్ మీట్లోనే అడిగినాము. మీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే మీ మామూలుగా విలేకరులు ఈరోజు ప్రెస్ మీట్ సమావేశానికి వచ్చినారు, ఈరోజు తీస్తారు, దాని ద్వారా న్యూస్ ఛానళ్ళకి పోతాయి, పేపర్లకు వస్తాయి, దాంట్లో చదివింటారు. చదివి అంతా ఇప్పుడు వాళ్ళు ఏదో అడిగినారు, అదే సరే పిఎల్కే చెప్పినాం. మా ఫోన్ నెంబర్లు అందరి దగ్గర ఉంటాయి, ఆ ఫోన్ నెంబర్ మెసేజ్ పెట్టినా చాలు, లేదంటే రిఫరెండ్ నెంబర్ పంపించానన్నా చాలు అని కూడా అడిగినాము. ఇంతవరకు ఈ ప్రజా సమస్యల మీద చర్చ చేద్దామన్నా కూడా ఆయన ఒక అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏంటి అన్నాము. సరే వాళ్ళు ఏం విధిలో ఉన్నారో ఏమో తెలియదు, అందుకే ఈ ప్రెస్ మీట్ నిర్వహించి దాని ద్వారానైనా ఆయన సమస్యలు తీసుకొని పోదామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.